వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కుదుపు కుదిపింది. ఎట్లా కుదుపుతోంది ఇప్పటికి కూడా అంటే, మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్‌ని కలవటం గత 3 రోజుల క్రితం. మరోవైపు ఆయన ప్రచారంలోకి ఎంట్రీ ఇవ్వటం తెలంగాణ రాజకీయాల్లోకి. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా కొంత మున్సిపాలిటీల్లో రంగంలోకి దింపటం. ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్నారు అని వార్తలు వచ్చినాయో, ఆయన స్పష్టంగా బీజేపీ నాయకులు ప్రకటించారో, కాంగ్రెస్ పార్టీ కొంత అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఎమ్మటే పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ తెర మీదకి రావటం, పవన్ కళ్యాణ్ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్స్ని మరొక్కసారి రైజ్ చేసే దిశగా వాళ్ళు కొంత తెలంగాణ సెంటిమెంట్ని, అంటే ఇప్పటికి కూడా ఇంకా ఆంధ్ర పెత్తందారులు ఇవన్నీ అంశాలను తెర మీద తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆయన శని ఆదివారాల్లో జరగాల్సినటువంటి ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్రచారం ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరిగింది? నిజంగానే అందరూ అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సెంటిమెంటే ఆయనకు అడ్డంకిగా మారుతోందా? లేదు అంటే జనసేన నాయకులు చెప్తున్నట్టుగా ఆయన జ్వరము లేకుంటే అనారోగ్య కారణాల చేత ఏమైనా నిజంగానే వాయిదా పడిందా? ఒకసారి మనం ఇన్ డెప్త్‌గా ఒకసారి రాజకీయంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తే, అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంగా మరి వాళ్ళకి ఆనాడు తెలీదా ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ మరొక్కసారి రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని? అంటే బీజేపీ అక్కడ పప్పులో కాలేసింది అనుకోవాలా? ఎందుకంటే గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ స్పష్టంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ తెలంగాణలో పాగా వేస్తాము అని వార్తలు వచ్చిన సందర్భంగా ప్రతి సందర్భంలో కూడా ఆయన చంద్రబాబుని టార్గెట్గానే బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. స్పష్టంగా ఆయనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆంధ్ర పెత్తందారులు ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణలో చలామణి అవుతున్నారు, తెలంగాణ పైన కుట్ర జరుగుతోంది అనేది స్పష్టంగా ఒక ఆంధ్ర తెలంగాణ ఒక లైన్ లాగా డివైడ్ చేసి రాజకీయాల్లో జరుగుతోంది. ఇది గత కొంతకాలంగా జరుగుతోంది. విమర్శలు కూడా పదునైనటువంటి విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అదే అంశాన్ని, అటువంటి స్ట్రాటజీనే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అంటే ఎన్నికల్లో ఆంధ్ర లీడర్ల పెత్తనం ఏంది అని ఎప్పుడైతే ఘాటు విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయో, బీజేపీలో కూడా పవన్ పర్యటన పైన ఒక రకమైనటువంటి ఒక సెగ్మెంట్ బీజేపీ నాయకులు కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనటువంటి సందర్భంగా మరి ఏపీ లీడర్లు, తెలంగాణ లీడర్లు, అక్కడ సింపథైజర్స్ కొంత నిలువుగా చీలిపోయి ఇక్కడ లీడర్లు ఖచ్చితంగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కనుక తీసుకొచ్చి ప్రచారంలో ఆయనతో ప్రజల్లోకి పంపిస్తే, ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతగా ఆయన గనక వెళ్ళి ప్రచారం చేస్తే ఖచ్చితంగా జై తెలంగాణ అస్త్రం ప్రత్యర్థులకు ఇచ్చినట్టే అవుతుంది అనేది స్పష్టంగా బీజేపీ కూడా ఒక రకమైనటువంటి ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకనే బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా పవన్ ప్రచారం పైన ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు అంటూ కూడా రీసెంట్గా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఆయన మాట్లాడకపోయినా గతంలో జూబ్లీహిల్స్ సందర్భంగా పొత్తు పెట్టుకోవు, మాకు పొత్తులతో అవసరం లేదని ఇదే ఎవరైతే స్టేట్ చీఫ్గా ఉన్నటువంటి రామచంద్రరావు ప్రకటించారో అదే రామచంద్రరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవటం, మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళని తీసుకురొచ్చే వ్యూహాలు రచించడం, ఇదంతా కూడా కొంత సెట్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రధానంగా వీళ్ళు కలవటము సెట్ బ్యాక్ అయింది, ప్రచారానికి వస్తారని చెప్పడం సెట్ బ్యాక్ అయింది. మరి ఇప్పుడు షెడ్యూల్ ఖరారైన తర్వాత షెడ్యూల్ వాయిదా వేసుకొని పర్యటన రద్దు చేయడం కూడా బీజేపీకి సెట్ బ్యాక్ అయింది. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే మేము చాలా బలుపుని వాపు అనుకుంది బీజేపీ. స్పష్టంగా మేము కొట్టేస్తాం, అర్బన్ ఓట్ బ్యాంక్ మా సొంతం. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది కాబట్టి ఈసారి కూడా అదే వేవ్ కొనసాగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అది సీన్ రివర్స్ అయింది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీజేపీ సీన్ రివర్స్ అయింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి మెజారిటీ మాస్ లీడరు, పబ్లిక్తో కనెక్టివిటీ ఉన్నటువంటి లీడరు మాకు తెలంగాణకు అవసరమని బీజేపీ భావించింది, వెళ్ళారు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ అంశం తెర మీదకి వచ్చిందో వాళ్ళు అసలు విషయాన్ని మర్చిపోయారు. ఆ సెంటిమెంట్ తెలంగాణ అంశాన్ని బీజేపీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ రంగంలో దించే ప్రయత్నం చేసింది. అది బూమరాంగ్ అయింది. ఇప్పుడు స్పష్టంగా రాజకీయ పరిణామాల్లో చాలా వరకు కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే పవన్ ఎంట్రీ కనుక ఇక్కడ అవుతే, ఎంట్రీ బిఫోర్ ఎంట్రీ ఆఫ్టర్గా మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఒకవైపు జనసేన పార్టీ ఇప్పటికే పోటీలో ఉంది. గతంలో పోటీలో నిలిపినప్పటికి కూడా కొంతేమి అసెంబ్లీ ఎన్నికలప్పుడు అంత ఆశించిన మేర రిజల్ట్స్ రాలా జనసేనకి. కానీ ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అది నిజామాబాద్ తీసుకున్నా, కొత్తగూడెం తీసుకున్నా, రంగారెడ్డిలో తీసుకున్నా,
ఖమ్మంలో 17 మంది ఉన్నారు, రంగారెడ్డిలో 21 మంది ఉన్నారు, కొత్తగూడెంలో 22, నిజామాబాద్ 48 మంది, వరంగల్ 20, నల్గొండలో 46, మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 44, మహబూబాద్లో 5, మెదక్లో 18, కరీంనగర్లో 56, ఆదిలాబాద్ 39. ఇట్లా ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైన పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు 336 మంది వార్డుల్లో వాళ్ళు ఈ మున్సిపాలిటీలో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కోసమైనా పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా! చాలా వరకు బీజేపీలో టికెట్లు రానటువంటి వాళ్ళు, అన్యాయం జరిగిందన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి మాట. మరి జనసేన, బీజేపీ కలిసి కొయిలేషన్‌లో తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుంటే ఒక అడ్డుకట్టయితే పడింది. తెలంగాణలో జనసేనతో పొత్తుకు బీజేపీ నష్టమే అనే అంచనాలు ఎక్కువ శాతం వస్తున్నాయి. అది లేట్‌గా గ్రహించినట్టుంది బీజేపీ. అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపారు అన్నది ప్రధానంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన వారంతా కూడా ఇప్పుడు ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా అది నెగెటివ్ అయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్క తెలంగాణవాది గాని, ఉద్యమకారులు గాని జీర్ణించుకునే అవకాశాలు లేదు. మరి ఇప్పుడు ఆంధ్రాలో పొత్తులో ఎన్‌డీఏతో చంద్రబాబు నాయుడు గారితో, టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఇదే బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పారు. మాకు ఎక్కడ స్థానికంగా అక్కడ ఈక్వేషన్స్ పొలిటికల్ కాబట్టి అక్కడ మేము పొత్తు పెట్టుకుంటామని. మరి ఆ యొక్క స్టాండ్‌కి మళ్ళీ ఎమ్మటే మార్చేసుకొని పవన్‌తో ఇప్పుడు పొత్తు పెట్టుకోవటం, మరి ఇక్కడ తీసుకురావటం అంటే తెలంగాణ వాదులు గాని, స్వరాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనని మొదటి నుంచి పట్టుబట్టినటువంటి ఆ నేతలందరూ కూడా పవన్‌తో పార్టీతో పొత్తుని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ. మరి ఇప్పుడు ప్రధానంగా ఉత్తర తెలంగాణకు చెందినటువంటి నాయకులందరూ కూడా పవన్ పార్టీని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఒప్పుకుంటున్నారే కానీ తెలంగాణలో మాత్రం పొత్తుకు ససేమిరా అంటున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీలో కూడా ఒక సెక్టర్ ఆఫ్ ది బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ యొక్క పొత్తుని స్వాగతించట్ల. మరి అటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణలో పవన్ని తీసుకొస్తే ఖచ్చితంగా నష్టమని భావించినటువంటి బీజేపీ మొదట్లోనే కొంత అంటే ఆలస్యంగా రియలైజ్ అయినా కొంత సరైనటువంటి సమయానికి నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇది రాజకీయంగా ఒక రకంగా నష్టమైనప్పటికీ కూడా కొంత పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రద్దవటం కొంత చర్చనీయాంశంగా మారుతుంది రాజకీయంగా. మరి ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మంత్రిగా అయిన తర్వాతనే సినిమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పచ్చటి పొలాలు తెలంగాణలో, ఆంధ్రాలో అంటే తెలంగాణ వాదులు మండిపడతారు. ఆంధ్రాలో పొలాలను చూసి అని ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఆ వ్యాఖ్యలు పట్టిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు విజృంభించారు. అంటే మేము సినిమాలే ఆడనివ్వం తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించి అని కూడా ఆయన ఆ రోజు మాట్లాడాడు. తాజాగా పొన్నం ప్రభాకర్ కూడా రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కరీంనగర్‌లో. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కొంత స్టార్ట్ చేశారు. ఆయన ఇగ్నైట్ చేశాడు ఫైర్‌ని. సో, ఇట్లా మనం చూస్తే ప్రధానంగా అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద కొంత వర్డ్స్ విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తం చేయటం, అట్లాగే తెలంగాణ వాదాన్ని తెర మీద తీసుకురావటం, తెలంగాణ సెంటిమెంట్‌ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయటం, ఆంధ్ర, తెలంగాణ మరొకసారి సెంటిమెంట్ రైజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన పర్యటన బ్రేక్ పడటం. ఇవన్నీ చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక ఒక రకమైనటువంటి రాజకీయ వాతావరణం కొంచెం డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. సరే ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినప్పటికి కూడా జనసేన అభ్యర్థులైతే 336 మంది ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ ప్రజలు మరి ఎన్ని వార్డుల్లో జనసేనని గెలిపిస్తారు? మరి ఏం జరగబోతుంది? మరి బీజేపీ, జనసేన ఓట్ బ్యాంకు ఇటు అటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇవన్నీ కూడా $1,000,000 క్వెషన్సే. సో, మీరు కూడా జనసేన ఎంతవరకు ప్రభావితం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చూపిస్తుంది? మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.